అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూయించే వీడియో అయితే అల్లం వెల్లుల్లి ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలి, మనకి ఏమీ బూజు పట్టకుండా కానీ పాడవకుండా ఎట్లా స్టోర్ చేసుకుంటున్నాను, నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తానండి ఈ వీడియోలో. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి, ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బయట ఎక్కువగా మనం పర్చేస్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో అన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. మళ్ళీ అల్లం కూడా యూజ్ చేయట్లేదు, అల్లం వెల్లుల్లి అనేది. సో, అందుకని ఇంట్లో కష్టమైనా గానీ ప్రిపేర్ చేసుకోవటం మంచిదండి. దానికి నేను ఎలా చేస్తానో చూద్దాము. అల్లాన్నయితే అల్లంకి ఎక్కువ మట్టి ఉంటుంది గదండీ! 2, 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఫస్ట్ మామూలుగా వాష్ చేసుకోండి. సెకండ్ టైము ఇట్లా అల్లం అనేది ఇలా ఉంటుంది గదా! దాన్ని మొత్తం ఓపెన్ చేసి నీట్‌గా ఆ ఎడ్జెస్ లోపల ఉన్న డస్ట్ అంతా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకొని అగైన్ వాటర్‌ని మళ్ళీ తీసేసుకోండి. అన్నీ కంపల్సరీగా ఇలా తీసుకొని నీట్‌గా వాష్ చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నిలువ ఉంటుందన్నమాట. చూసారు కదా! సెకండ్ టైం వాష్ చేసినా గానీ మట్టి ఎలా వచ్చిందో వాటర్. ఇప్పుడు నేను థర్డ్ టైమ్ చేస్తున్నానండి. థర్డ్ టైమ్ చేసేటప్పుడు వాటర్ చూడండి ఎంత క్లీన్‌గా ఉన్నాయో. నేను 3 టైమ్స్ వాష్ చేశాననమాట. ఇప్పుడు అల్లం వాష్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన అల్లాన్ని వేసి కొద్దిగా రబ్ చేయండి. కొద్దిగా తడిపోయేటట్టు పీల్చుకుంటది గదండీ! అల్లం అనేది కాటను పీల్చుకుంటదనమాట. అది కొద్దిగా పైపైన మనము ఆ తడిని పీల్చేస్తే కొద్దిగా సేపు ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇది అల్లం అనేది కొద్దిగా డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మనము అప్పుడు కట్ చేసుకోవాలి. ఆలోపు అవి ఎండేలోపు నేను వెల్లుల్లిపాయల్ని ఇట్లా విడదీసి పెట్టానండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే పాయల్లో కొన్ని సన్న పాయలుంటాయి. కొన్ని లావుగా ఉండేవి ఉంటాయి కదండీ! మనకు వెల్లుల్లి విడదీసిన తర్వాత. అవి మీడియం సైజులో ఉన్నవి నేను సెపరేట్ చేసినాననమాట కర్రీస్‌లోకి. లేకపోతే ఒట్టివే కూడా నేను డైలీ 2, 3 అయితే పెడతాను మా హస్బెండ్‌కి. ఎందుకంటే హార్ట్ వాల్స్ బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అని చెప్తున్నారు. అందుకని మీడియం సైజువి ఒక సైడ్‌కి పెట్టుకున్నాననమాట. సన్నవి మనం యూజ్ చేయలేము. అందుకని మీడియం సైజువి పెట్టాను. మిగతావి మరీ పెద్దగా ఉన్నవి, సన్నగా ఉన్నవైతే అల్లం వెల్లుల్లిలో యూజ్ చేసేస్తున్నాననమాట. ఇక్కడ మనము మొత్తము పొట్టు అయితే తీయవసరం లేదండి. పైన లేయర్ మొత్తం ఏమీ తీయవసరం లేదు. పెద్దవాటికి ఎడ్జెస్ హార్డ్‌గా ఉంటాయి గదా! ఆ హార్డ్‌వి తీసేస్తే సరిపోతుందనమాట. అక్కడక్కడ మిగతాది మొత్తం క్లీన్‌గా పైనది అంతా నేను ఎక్కువైతే తీయనండి. చూసారు గదా! ఈ విధంగా మరీ పెద్దగా వాటికి ఎడ్జెస్ హార్డ్‌గుంటాయి. సో, అందుకని అంతవరకి క్లీన్ చేసి పెట్టేసాననమాట. చూడండి అల్లం అయితే బాగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇలా నీట్‌గా పీల్ చేసుకోవాలి. పీలర్‌తో చేయకూడదండి. ఒక స్పూన్ తీసుకొని మొత్తం నీట్‌గా పీల్ అవుతదనమాట స్పూన్‌తో చేస్తే. పీల్ అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం మొత్తాన్ని. అన్నీ మీడియం రేంజ్‌లో ఒకే రేంజ్‌లో ఉంటేనే మనం అల్లం పేస్ట్ అనేది నీట్‌గా మిక్సీ అవుతుందనమాట. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి కట్ చేసామనుకోండి, చిన్నవైతే గ్రైండ్ అయిపోతాయి. పెద్దవి గ్రైండ్ అవ్వకుండా అక్కడక్కడ ఉండలుగా ఉంటాయన్నమాట. సో, అన్నీ ఒకటే రేంజ్‌లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడే మనము చూసుకొని చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను క్వాంటిటీ ఎట్లా తీసుకుంటున్నానంటే 1 ½ కప్ వచ్చేసి అల్లము, 1 కప్పు వెల్లుల్లి తీసుకున్నాననమాట. అల్లం క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ తీసుకుంటే మనకి కర్రీస్ కూడా టేస్ట్‌గా ఉంటాయి. దీంట్లో వచ్చేసి కొద్దిగా హాఫ్ స్పూన్ పసుపు వేశాను అండ్ సాల్ట్ కూడా వేశాను. అవి 2 వేస్తే మనకు నిలవుంటాయన్నమాట. కొద్దిగా వాటర్, పావు గ్లాసు వాటర్ వేయాలండి. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మళ్ళీ వాటర్‌గా ఉంటది. ఒట్టిదైనా గానీ మనకి మిక్సీ అవ్వదనమాట. ఓన్లీ జస్ట్ పావు టీ గ్లాసు వాటర్ వేస్తే నీట్‌గా మిక్సీ అవుతుందనమాట. మనకి ముక్కలు లేకుండా నీట్‌గా మిక్సీ అవుతుంది. చూసారు కదా! ఇదైతే మనం ఇట్లా టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే మనకి 6 మంత్స్ వరకు ఉంటుందండి ఈ అల్లం పేస్ట్. మనం బయట కొనేదానికన్నా ఇట్లా మంత్లీ వన్స్ ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇవైతే నేను ఐస్ క్యూబ్స్‌లో పెట్టాననమాట.
చాలా బాగొచ్చినాయి. ఒకటి తీసి కర్రీలో డైరెక్ట్‌గా వేసేయొచ్చు. ఇలా అయితే మనకెక్కువ ఇంకా ఎక్కువ రోజులుంటాయి. ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అన్ని ఐస్ క్యూబ్స్ పెట్టేసుకొని ఒక పెద్ద డబ్బాలో వేసేసుకోవచ్చనమాట. చూడండి ఈ ప్రొసీజర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని అండ్ షేర్ చేయండి వీడియోని. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.